ఐపీఎల్ 2025 సీజన్ను రాజస్థాన్ రాయల్స్ విజయంతో ముగించింది. చెన్నై సూపర్ కింగ్స్తో ఢిల్లీ వేదికగా నిన్న జరిగినటువంటి తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో సమిష్టిగా రాణించినటువంటి రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతోటి గెలుపొందింది. బౌలింగ్లో ఆకాష్ మధ్వాల్, యుధ్వీర్ సింగ్ రాణించగా బ్యాటింగ్లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీతోటి సత్తా చాటాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఆయుష్ మాత్రే 20 బంతుల్లో 8 ఫోర్లు 1 సిక్సర్ తోటి 43 పరుగులు, డెవాల్డ్ బ్రేవిస్ 25 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్సర్లతోటి 42 పరుగులు, శివన్ దుబే 32 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతోటి 39 పరుగులు చేసి రాణించారు. సో సిఎస్కే జట్టులో ఎవరు కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. కాకపోతే వీళ్ళు అంటే ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రావిస్, తర్వాత శివన్ దుబే వీళ్ళు రాణించడంతో మరి సిఎస్కే ఆ మాత్రం స్కోర్ సాధించగలిగింది. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో యుధ్వీర్ సింగ్ 47 పరుగులు 3 వికెట్లు తీయగా ఆకాష్ మధ్వాల్ 29 పరుగులకే 3 వికెట్లు తీసి రాణించారు. తుషార్ దేశ్పాండే, వనిందు హసరంగా వీరిద్దరూ చెరో వికెట్ పడగొట్టారు. చివర్లో బ్యాటింగ్ చేసినటువంటి ఎంఎస్ ధోని ధాటిగా ఆడలేకపోవడం వల్ల సిఎస్కే తక్కువ స్కోర్కే పరిమితమైంది. అనంతరం రాజస్థాన్ రాయల్స్ 17.1 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది. ఓపెనర్ 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 33 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్సర్లతోటి 57 పరుగులు చేసి అద్భుతంగా రాణించగా కెప్టెన్ సంజు శాంసన్ 31 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతోటి 41 పరుగులు, ధ్రువ్ జురెల్ 12 బంతుల్లోనే 2 ఫోర్లు 3 సిక్సర్లతోటి 31 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా యశస్వి జైస్వాల్ 19 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతోటి 36 పరుగులు చేసి రాణించారు. సో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లలో దాదాపు అందరూ కూడా ఒక రియాన్ పరాగ్ తప్ప అందరూ కూడా అద్భుతంగా రాణించడంతో వాళ్ళు సమిష్టి విజయాన్ని సాధించారు. ఇక చెన్నై బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్లు పడగొట్టగా అన్షుల్ కాంబోజు, నూర్ అహ్మద్ చెరో వికెట్ తీశారు. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్కు శుభారంభం దక్కింది. యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడి వేగంగా పరుగులు చేశాడు. అయితే అతన్ని అన్షుల్ కాంబోజు క్లీన్ బౌల్ చేయగా సంజు శాంసన్తో కలిసి వైభవ్ సూర్యవంశీ చెలరేగాడు. యశస్వి జైస్వాల్ ధాటిగా ఆడుతున్నంతసేపు కాస్త ఆచితూచి ఆడినటువంటి వైభవ్ సూర్యవంశీ జైస్వాల్ అవుట్ అయిన తర్వాత సంజు శాంసన్తో కలిసి ధాటిగా చెలరేగాడు. సో దీంతో పవర్ ప్లేలో రాజస్థాన్ రాయల్స్ 1 వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది. అనంతరం మరింత దూకుడుగా ఆడినటువంటి ఈ జోడీ పోటాపోటీగా బౌండరీలు బాధింది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ కళ్ళు చెదిరేటటువంటి సిక్సర్లతోటి ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో సూర్యవంశీ 27 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు 31 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతోటి 41 పరుగులు చేసి హాఫ్ సెంచరీకి చేరువైనటువంటి సంజు శాంసన్ను అశ్విన్ అవుట్ చేశాడు. అదే ఓవర్లో వైభవ్ సూర్యవంశీని కూడా అవుట్ చేసి ఆశలు రేకెత్తించాడు అశ్విన్. కేవలం 3 పరుగులు మాత్రమే చేసినటువంటి రియాన్ పరాగ్ను నూర్ అహ్మద్ క్లీన్ బౌల్డ్ చేయడంతో మ్యాచ్ ఉత్కంఠంగా మారుతుందని భావించారు. కానీ ధ్రువ్ జురెల్ విధ్వంసకర బ్యాటింగ్ తోటి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. 3 సిక్స్లు బాది మ్యాచ్ను ముగించాడు ధ్రువ్ జురెల్. దీంతో రాజస్థాన్ రాయల్స్ 17.1 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది. 12 బంతులు ఎదుర్కొన్నటువంటి ధ్రువ్ జురెల్ 2 ఫోర్లు 3 సిక్సర్లతోటి 31 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిస్తే చివరిలో హెట్మేయర్ 5 బంతుల్లోనే 1 ఫోరు 1 సిక్సర్ తోటి 12 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్లు తీస్తే అన్షుల్ కాంబోజు తర్వాత నూర్ అహ్మద్ వీరిద్దరూ చెరో వికెట్ తీశారు. అయితే అందరూ కూడా దాదాపుగా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఒక అన్షుల్ కాంబోజు మాత్రమే 3 ఓవర్లలో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంటే ఓవర్కి సగటున 7 పరుగులు మాత్రమే ఇచ్చారు. ఇక మిగతా వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఈ సీజన్లో అద్భుతంగా రాణించినటువంటి నూర్ అహ్మద్ ఓవర్కి సగటున 14 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. 3 ఓవర్లలోనే 42 పరుగులు ఇచ్చాడు నూర్ అహ్మద్. అదేవిధంగా రవీంద్ర జడేజా 2 ఓవర్లలోనే 27 పరుగులు అంటే ఓవర్కి సగటున 13.5 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. ఒక అన్షుల్ కాంబోజ్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఓవర్కి 10కి పైగా పరుగులు ఇవ్వడంతో చెన్నై ఓటమి చెందక తప్పలేదు. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ దిగినటువంటి చెన్నైకి మరోసారి ఆశించినటువంటి శుభారంభం దక్కలేదు. 2వ ఓవర్లోనే డెవాన్ కాన్వే, ఉర్విల్ పటేల్ వీరిద్దరూ పెవిలియన్కు చేరారు. డెవాన్ కాన్వే 10 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయితే ఉర్విల్ పటేల్ డక్అవుట్ అయ్యాడు. ఈ సమయంలో 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి రవిచంద్రన్ అశ్విన్తో కలిసి ఆయుష్ మాత్రే చెలరేగాడు. భారీ షాట్లతోటి స్కోర్ బోర్డును పరుగులెత్తించాడు. హాఫ్ సెంచరీకి చేరువైనటువంటి అతన్ని తుషార్ దేశ్పాండే క్యాచ్అవుట్గా పెవిలియన్కు చేర్చాడు. దీంతో పవర్ ప్లేలోనే సిఎస్కే 3 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. ఆ వెంటనే 13 పరుగులు చేసినటువంటి అశ్విన్ను హసరంగా అవుట్ చేయగా కేవలం ఒకే ఒక పరుగు చేసినటువంటి రవీంద్ర జడేజాను యుధ్వీర్ సింగ్ పెవిలియన్కు చేర్చాడు. దీంతో సిఎస్కే 78 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులకు వచ్చినటువంటి డెవాల్డ్ బ్రేవిస్, శివన్ దుబే వీరిద్దరు కలిసి జట్టును ఆదుకున్నారు. ఈ ఇద్దరు దూకుడుగా ఆడుతూ వేగంగా పరుగులు చేశారు. 6వ వికెట్కు వీరిద్దరు కలిసి 59 పరుగులు జోడించిన అనంతరం డెవాల్డ్ బ్రేవిస్ను ఆకాష్ మధ్వాల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ధోనీతో జతగలిసినటువంటి శివన్ దుబే తనదైనటువంటి శైలిలో భారీ షాట్లు ఆడాడు.
కానీ అతనికి ధోని నుంచి సరైనటువంటి సహకారం లభించలేదు. చివరిలో దూకుడుగా ఆడేటటువంటి క్రమంలో శివం దూబే, ధోని కూడా అవుట్ కావడంతో సిఎస్కే 200 పరుగుల మార్కును అందుకోలేకపోయింది. సో చివరి వరకు బ్యాటింగ్ చేసినప్పటికీ ధోని తనదైనటువంటి స్టైల్లో వేగంగా ఆడలేకపోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ తక్కువ స్కోర్కే పరిమితమైంది. సో చివరిలో బ్యాటింగ్ చేసినటువంటి ధోని 17 బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక సిక్సర్ తోటి 16 పరుగులు మాత్రమే చేశాడు. సో చివరిలో అంటే లాస్ట్ ఓవర్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు దాదాపు 200 స్ట్రైక్ రేట్ తోటి ఆడవలసినటువంటి ధోని కనీసం 100 స్ట్రైక్ రేట్తో కూడా ఆడలేకపోయాడు. 94 స్ట్రైక్ రేట్ తోటి 17 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేశాడు. సో దీంతో చెన్నై సూపర్ కింగ్స్ అనుకున్న దానికంటే ఒక 20 పరుగులు తక్కువ చేసిందని చెప్పాలి. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే ఆకాష్ మధ్వాల్, యుజ్వేంద్ర సింగ్ వీరిద్దరూ చెరో 3 వికెట్లు తీస్తే తుషార్ దేశ్పాండే తర్వాత హసరంగా వీరిద్దరూ చెరో 1 వికెట్ తీశారు. ముఖ్యంగా ఆకాష్ మధ్వాల్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో కేవలం 29 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. అంటే ఓవర్కి సగటున 7.2 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. ఇక హసరంగా కూడా ఒక వికెట్ మాత్రమే తీసినప్పటికీ పరుగులను బాగా నియంత్రించాడు. 4 ఓవర్లలో కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చాడు హసరంగా. అంటే ఓవర్కి సగటున 6.8 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. యుజ్వేంద్ర సింగ్ 3 వికెట్లు తీసినప్పటికీ మరి భారీగా పరుగులు ఇచ్చాడు. 4 ఓవర్లలో 47 పరుగులు ఇవ్వడం జరిగింది. తుషార్ దేశ్పాండే కూడా పర్వాలేదు, ఓవర్కి సగటున 8.2 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా చూసినట్లయితే రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి పరుగులను కట్టడి చేయడంతో మరి చెన్నై సూపర్ కింగ్స్ చివరి ఓవర్లలో వేగంగా పరుగులు చేయలేకపోయింది. ఈ మ్యాచ్లో తన అద్భుతమైనటువంటి బౌలింగ్ తోటి 4 ఓవర్లలో 29 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు తీసినటువంటి ఆకాష్ మధ్వాల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ 2 జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించడంతో ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా పెద్దగా రాజస్థాన్ రాయల్స్కి వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. కాకపోతే 14 మ్యాచ్లు ఆడినటువంటి రాజస్థాన్ రాయల్స్ 4 గెలుపులు 10 ఓటములతోటి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. మొత్తంగా రాజస్థాన్ రాయల్స్ మొత్తం అన్ని మ్యాచ్లు ఆడేసింది. 14 మ్యాచ్లలో 10 ఓటములు 4 విజయాలతోటి మరి 9వ స్థానానికి పరిమితమైతే సిఎస్కే 13 మ్యాచ్లలో 10వ ఓటముతోటి ప్రస్తుతము పాయింట్ల పట్టికలో చివరి స్థానంలోనే కొనసాగుతుంది. ఇక సిఎస్కే ఇంకొక మ్యాచ్ ఆడవలసి ఉంది. సో మొత్తంగా టేబుల్లో అట్టడుగున ఉన్నటువంటి రాజస్థాన్ రాయల్స్, సిఎస్కే ఈ 2 జట్ల మధ్య జరిగినటువంటి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై పై చేయింది. ఇక దాదాపుగా సిఎస్కే ఈ టోర్నీని పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంతో ముగించేటువంటి అవకాశాలు ఉన్నాయి.